నియోజకవర్గంలో కనుమరుగు అవుతున్నాడు. ప్రజల్లో మెప్పు పొందేందుకు రసమయ్యి బాలకిషన్ మతిపోయి మాట్లాడుతున్నాడని తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మేరపల్లి రమణారెడ్డి ఆరోపించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అవినీతి చేసినట్లు నిరూపిస్తే మేం దేనికైనా సిద్ధమేనంటూ మీడియా ముందు రమణారెడ్డి బదులిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో జరిగి అవినీతిని నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని మేరపల్లి రమణారెడ్డి సవాల్ చేశారు. 2009లో టికెట్ రానప్పుడు కేసీఆర్ పై నువ్వు పాడిన పాట అందరికీ తెలుసునేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చేసిన అసత్య ఆరోపణలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మీడియా ముందు చెప్పారు. ఆయన కింద ప్రజాప్రతినిధులుగా పేద ప్రజల ఆశయానికి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దోసుకున్నారు. రేషన్ కార్డులలో దోసుకుంటారు, ఇళ్ళ దోసుకుంటారు, అల్ల దోసుకుంటారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. నీకు ఇక్కడి నుంచి అలుగునూరు చౌరస్తాలో పెడతావా? బహిరంగ సవాల్ విసురుతున్నాం. చర్చ నువ్వు ఎక్కడ పెట్టినా ఏ కాంగ్రెస్ కార్యకర్త డబ్బులు తీసుకున్నాడో నువ్వు నిరూపించగలుగుతావా? ఏ కార్యకర్తను నిరూపించినట్టు ఏదుంటే తక్షణమే అతన్ని ఇక్కడనే మేము సస్పెండ్ చేస్తాము. లేదంటే నువ్వు క్షమాపణ చెప్పు. లేదంటే నీ కార్యకర్తలు ఎక్కడెక్కడ ఎవడెవడు దోపిడీ చేసిండు, ఎవడెవడు అవినీతికి పాల్పడ్డాడు, ఎవడు డబ్బులు తీసుకున్నాడో నేను పేపర్తో సహా నీ ముందు పెడతా. ఎక్కడికి నీ నాయకులు పంపుతావా, నీ మండలాధ్యక్షులు పంపుతావా, నీ స్థాయికి తగ్గట్టు, మా ఎమ్మెల్యే స్థాయికి తగ్గట్టు నువ్వే వస్తావా? రా. ఎక్కడ చర్చ పెట్టినా నీ అవినీతి అక్రమాలను, నువ్వు చేసినటువంటి దోపిడీలను, 10 ఏళ్ల కాలంలో నువ్వు చేసినటువంటి అక్రమాలను ఖచ్చితంగా మేము బయట పెడతాం. నీకు దమ్ముంటే చర్చకు రా. కానీ వట్టిగా అబద్ధాలతోటి, అసత్య ఆరోపణలతోటి మాట్లాడుతున్నావు. సమస్య ఏంది? పేదోనికి పోతుందా పోతలేదా? అది పేదోనికి చెందుతుందా చెందుతలేదా? అది మాట్లాడాలి. నువ్వు మాట్లాడేది ఏంది? రెచ్చగొట్టూరి, ప్రజలను దూరం చేయది. వాళ్ళు చేసి కార్యక్రమాలకు దగ్గర అయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది. మీరు చెడగొట్టండి అని చెప్తారు.